హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను రాగులతో జావా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. అది మనం ఇంట్లోనే చేసుకోవాలి. రాగులని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూసారా ఎంత డస్ట్ ఉంటుందో. మనం బయట కొనేదానికంటే ఇంట్లోనే పిండి చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఎంత డస్ట్ ఉందో చూసారా. ఇలా 10 టైమ్స్ కడిగేదాకా వస్తూనే ఉంది. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక రోజు మొత్తం నైట్ నానబెట్టేసుకోవాలి. మీరు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టేసుకున్న దాన్ని వడకట్టేసుకోవాలి. మీకు ఇలాగే కావాలనుకుంటే చేయొచ్చు. ఇంతకంటే ఇంకా హెల్తీగా కావాలనుకుంటే దీన్ని స్ప్రౌట్స్తో చేసుకుంటే బాగుంటుంది ఫ్లోర్ అనేది. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఇలా ఒక క్లాత్ తీసేసుకొని మనం నానబెట్టుకున్న రాగులు ఉన్నాయి కదా, వీటిని క్లాత్లో వేసేసుకొని ఒక 24 అవర్స్ చేసేసుకోవాలి. ఇలా మూట కట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నామంటే చక్కగా స్ప్రౌట్స్ వస్తాయి. మనం నార్మల్గా రాగు పిండి తీసుకునే కంటే ఇలా తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇలా క్లాత్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 24 అవర్స్ పక్కకు పెట్టేసుకోవాలి. మొత్తం మూత పెట్టకుండా కొంచెం ఇలా సైడ్ కానీ పెట్టాలి గాలి తగలడానికి. 24 గంటల తర్వాత చూసారా ఎంత చక్కగా మొలకలు వచ్చాయో. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి బయట కొనే దానికంటే. ఇలా అన్నిటికీ మొలకలు వచ్చాయి కదా. ఇప్పుడు అదే క్లాత్ తీసేసుకొని ఓపెన్ చేసుకోవాలి. మీకు ఏమైనా ఫంగస్ లాగా వచ్చినట్టు అనిపిస్తే ఒకసారి వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. నాకు చక్కగా వచ్చాయి, అలాంటిది ఏమీ లేకుండా. ఇప్పుడు వీటిని ఒక క్లాత్ తీసేసుకొని కొంచెం ఎండలో ఆరబెట్టేసుకోవాలి. నాకు ఇంట్లోనే కొంచెం ఎండ వస్తుంది, ఇంట్లోనే ఆరబెట్టేసుకున్నాను. మొత్తం అంతా పొడి పొడి అయ్యే వరకు ఆరబెట్టేసుకోవాలి. లేదంటే పిండి పట్టించామనుకోండి అది ఫంగస్ వస్తుంది. అలా కాకుండా మొత్తం చక్కగా పూర్తిగా ఆరేంత వరకు ఆరబెట్టేసుకోవాలి. మీకు వీలైతే బయట ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు. నేను ఇంట్లోనే పెట్టేసుకున్నాను. ఇది మనకి తడి తగలకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు ఎండబెట్టేసుకోవాలి. చూసారా ఇలా మొత్తం పొడి పొడి అయ్యేంత వరకు ఎండబెట్టేసుకోవాలి. మీకు టైం లేదనుకుంటే కొంచెం తడిగా ఉన్నప్పుడే కొంచెం ఆరిపోయినాక చిన్న మంట మీద కొంచెం ఫ్రై చేసుకొని పొడి చేసుకోవచ్చు. నేనైతే ఇలా మొత్తం పూర్తిగా ఆరేంత వరకు ఉంచుకున్నాను. తర్వాత క్లోజ్ చేసేసుకున్నాను. మిక్సీలో పట్టేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మనం ఎంత పట్టుకున్నా కూడా కొంచెం బరకగా ఉంటుంది. అలా బరకగా ఉంటే టేస్ట్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను జల్లించుకుంటున్నాను. మీరు మిల్లులో పట్టించుకుంటే జల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కువ మొత్తాన తీసుకుంటే మనం మిల్లులో పట్టించుకోవచ్చు. నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి ఇంట్లోనే మిక్సీలో పట్టేసుకున్నాను. చూసారా ఇలా మెత్తగా పౌడర్ వస్తుంది. ఇప్పుడు మనకి కొంచెంగా వచ్చింది చూసారా. దీన్ని కావాలంటే మళ్ళీ మిక్సీ వేసుకోవచ్చు. కొంచెమే ఉంటే అందులో కలిపేసుకున్నా ఏం కాదు. తర్వాత ఇప్పుడు మన రెసిపీ చేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి. ఇది బెల్లంతో చేసుకుంటాం. చాలా చాలా బాగుంటుంది. మీరు వద్దనుకుంటే స్వీట్ వద్దనుకుంటే కొంచెం సాల్ట్తో అయినా చేసుకోవచ్చు. నేను చల్లతో అయినా చేసుకోవచ్చు. నేను ఇది పాలతో చేస్తున్నాను కాబట్టి బెల్లం వేసాను. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఫ్లోర్ ఉంది కదా, అందులోకి నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేస్తున్నాను. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్లో హై ప్రోటీన్ పౌడర్ అండి అది. దాంట్లో 10 రకాల డ్రై ఫ్రూట్స్ వేసి మిక్సీ పట్టేసాను ఫ్రై చేసి. మీకు అది కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత అది ఉడికిన తర్వాత 1 కప్ పాలు వేసుకోవాలి. ఇది మనం స్వీట్గా తాగాలనుకుంటే పాలు వేసుకోవాలి. కొంచెం సాల్టీగా తాగాలనుకుంటే ఉడకబెట్టేసుకున్న తర్వాత జావా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మజ్జిగ పోసుకొని తాగొచ్చు. అది సమ్మర్లో అయితే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేది వింటర్ కాబట్టి, రైనీ సీజన్ కాబట్టి మనకి ఇలా తాగితేనే బాగుంటుంది. అవి ఉడికేటప్పుడు ఒక ఇలాచి క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. చూసారా ఎంత క్రీమీగా ఉందో. ఇది జుట్టుకి ఎంత మంచిదంటే అంత మంచిదండి. చాలా చాలా బాగుంటుంది. ఊడడం తగ్గిపోతుంది. చిన్న చిన్న హెయిర్ రావడం స్టార్ట్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్.